అగ్రవర్ణాల్లోని పేద మహిళలకు మరోసారి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఒక్కొక్కరికి ఏటా 15,000 అందిస్తోంది. ఇప్పటికే 2 ఏళ్ల పాటు నిధులు విడుదల చేసింది. మూడో విడతగా నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. అనంతపురం కలెక్టరేట్ నుంచి ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయా గిరిజమ్మ, నగరపాలక సంస్థ మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, నగరపాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, ముఖ్య అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అర్హులైన 20,145 మంది లబ్ధిదారులకు 30.21 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన వారికి లబ్ధి చేకూరింది. ఇందుకు సంబంధించిన మెగా చెక్కును వారు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ ప్రభుత్వం 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు చెందిన పేద మహిళలకు జీవనోపాధి అవకాశాలు మరియు జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున 3 సంవత్సరాలకు 45,000 రూపాయలు ఆర్థిక సహాయం మంజూరు చేయటం జరుగుతోందని అన్నారు. ఈబీసీ నేస్తం పథకం అక్క చెల్లెమ్మల జీవితాల్లో సరికొత్త కాంతులు నింపిందని అన్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈబీసీ నేస్తం అన్న స్కీమ్ ఏవైతే 45 to 60 ఇయర్స్ ఉన్న మహిళలు అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళ కోసం ఫర్ 3 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ 15,000 రూపీస్ తప్పున వాళ్ళకి ఫర్ దేర్ లైవ్లీహుడ్ ఆంటర్ప్రినర్షిప్ కోసం ఈ స్కీమ్ని రాష్ట్ర ప్రభుత్వం అండర్ ద హానరబుల్ సీఎం సార్ ఇది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ లాస్ట్ 2 ఇయర్స్ ఇచ్చేసాము. ఈ థర్డ్ ట్రాంచ్ ఏదైతే ఉందో 23-24ది ఈరోజు హానరబుల్ సీఎం సార్ మనకు నంద్యాల డిస్ట్రిక్ట్లో బనగానపల్లిలో లాంచ్ చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు అనంతపురం జిల్లాలో 20,145 లబ్ధిదారులకి 30.23 crores కేటాయింపు చేయడం జరిగింది. అదే ఇప్పుడు ఒక చెక్ రూపంలో అందరికీ మెగా చెక్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి డైరెక్ట్గా డిపాజిట్ చేయడం జరుగుతుంది. విచ్ విల్ హెల్ప్ దెమ్ ఫర్ దేర్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ అండ్ ఫర్దరింగ్ దేర్ ఎకనామిక్ స్ట్రెంగ్త్ కోసం ఈ స్కీమ్ ఏదైతే ఉందో దాని ముఖ్య ఉద్దేశంని జిల్లా స్థాయిలో అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం ఇదంతా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్ విల్ హెల్ప్ ఏదైతే మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా దీనికి సహకరించి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.